వనపర్తి బీజేపీ నేత ఆచారి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏ ఊర్లో ఎవరెవరి కులం ఎంతుందో నేను చేసిన అంటున్నాడు. ఓ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నీకు దమ్ముంటే కులగణన చేసిన లిస్టు గ్రామ పంచాయతీల కాడ పెట్టు. అది నిజమా అబద్ధమా ప్రజలు తేల్చుకుంటారు. ఇవాళటి వరకు ఓ 10 ఏళ్ల కింద కేసీఆర్ కూడా సర్వే చేసిండు, సంకలు పెట్టుకున్నాడు, ఆయన వీకిండిగా. ఇప్పుడు ఈయన సర్వే చేసిండు, ఇప్పటి వరకు బయట పెడతలేడు. నేను అడుగుతున్నా, నీకు దమ్ముంటే నువ్వు సర్వే చేసిన రిపోర్టు ఊర్లల్లా చౌరస్తల దగ్గర పెట్టు, గ్రామ పంచాయతీల కాడ పెట్టు. నీ భాగవతం అప్పుడు బయటపడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాదరగా బీసీలకు 42% మేము ఇస్తంటే కేంద్రం ఇస్తలేదని మన మీద డబ్బ కొడుతున్నాడు. మేము అడుగుతున్నాం, మాటిచ్చింది నువ్వు కదా, ముఖ్యమంత్రి అయింది నువ్వు కదా, మరి ఎందుకు చేస్తలేవు? చాతగానో మాట ఎందుకు ఇచ్చినావు? చాతగాని దద్దమ్మవు నువ్వు. బీసీలని మోసం చేసినటువంటి మోసగాడవు. కాబట్టి బీసీలు నిన్నంత ఈజీగా నమ్మరు. ఇవాళ నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇచ్చిండు అన్నాడు. ఎవరికి ఇచ్చిండు? బ్రాహ్మణులల్లా బీదోళ్ళుంటే వాళ్ళకిచ్చిండు, రెడ్డిలల్లా బీదోళ్ళుంటే వాళ్ళకిచ్చిండు, ముస్లింలల్లా బీదోళ్ళుంటే వాళ్ళకిచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? 10% ముస్లింలని ఈడబ్ల్యూఎస్లకి వెళ్ళి తెచ్చి మా బీసీలను నెత్తి మీద పెట్టి మా కోటల ఇరికిత్తమని చూస్తున్నాడు. బీసీల చెవులల్ల బీడీలు పెడుతున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ బుట్టాచోరు మాటలు, నీ లంగ మాటలు, నీ దొంగ మాటలు బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీకు నిజంగా 42% నువ్వు ఇయ్యదలుచుకుంటే బీసీలకు ఇయ్యి. బీసీలలో కూడా ముస్లింలు ఉన్నారు, దూదేకులలో బీసీలలో ఉన్నారు, నాయి ముస్లింలు ఉన్నారు, దోబీ ముస్లింలు ఉన్నారు, ఇవాళ పకీరోళ్ళు ఉన్నారు ముస్లింలు. పేద ముస్లింలని బీజేపీ ఎప్పుడు కూడా దాంట్లోకి వెళ్ళి తీసేయమని చెప్తలేం. బీజేపీ ఏదైతే బీసీలు ఉన్న ముస్లింలు వీళ్ళు కాక ఆ రాజశేఖర రెడ్డి పోతూ ఆయన 4% బీసీలకు రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఇస్తే ఇలా వాళ్ళు వచ్చి మా బీసీ కోటలల్లా మాకున్నటువంటి రిజర్వేషన్లల్లా 10% ఇయనికి వీడెవడు అంటున్నా. మా బీసీలల్లా తీసుకొచ్చి పెట్టనీకే వీనికి హక్కేముంది? అంటే బీసీలు అంటే దద్దమ్మలు, బీసీలకు తెలివి లేదు, బీసీలు పట్టించుకోరు, బీసీలు ఏది చెప్తే అది వింటారు. రాహుల్ గాంధీ కంట ఈయన పోయి చెప్పినాక జ్ఞానోదయం అయిందట. అంటే ఇక ఆయన తెలివి చూడ ఎట్లున్నది. రాహుల్ గాంధీకి తెలివి చెప్పేట ఆయన రేవంత్ రెడ్డి. ఈ దేశం ఇంకేం ముందల పడుతుంది, ఈ రాష్ట్రం ఏం ముందల పడుతుందో ఆలోచన చేయదు. అరే అయినవు 20 నెలలు అయింది, ఇప్పటికి 50 సార్లు ఢిల్లీ పోయినావు. వీని తెలంగాణ ముఖ్యమంత్రి కన్నా ఢిల్లీలో ముఖ్యమంత్రిని చేసుకోమని అని పార్టీ వాళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్కటి కూడా వాగ్దానాలు నిలుపుకోలే. బీజేపీ కార్యకర్తలారా కదం తొక్కి కమలం జెండా చేతబట్టి బీజేపీ జెండా బీద ప్రజల కండ ప్రతి గుండెల నిండా నరేంద్ర మోడీ ఎజెండా అని మనం ఇంటింటికి తిరగాలి. బీజేపీని స్థానిక సంస్థలల్లా జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు బీజేపీ వాళ్ళే గెలవాలి. నరేంద్ర మోడీ రుణం తీసుకోవాలి. 3 సంవత్సరాలు అయింది ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ రుణం తీసుకోవాలంటే 3 ఏళ్ల నుంచి ₹1 తీసుకోకుండా పేద ప్రజలకు ఫ్రీ బియ్యం ఇస్తుండు. అందుకు మనం బీజేపీ కోటేయాలి. నరేంద్ర మోడీ రుణం తీసుకోవాలి. ఊరూరికి పల్లెకు సీసీ రోడ్లు వచ్చినాయి. అందుకు మనం నరేంద్ర మోడీ కోటేయాలి. నరేంద్ర మోడీ రుణం తీసుకోవాలి. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, ఊరికో ట్రాక్టరు, ఊర్లలో సీసీ రోడ్లు, ఇలా ఆవాస్ యోజన పేరు మీద
ఈడిచ్చే ఇందిరమ్మ ఇండ్లు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులే. అందుకు మనం పివ్వు గుర్తుకు ఓటేయాలి, నరేంద్ర మోడీ రుణం తీసుకోవాలి, దీని కొరకు బీజేపీ ఓటేయాలి. మీరందరు ఇవాళ ఎంపీ అయిపోయింది అక్క, అన్నోసారి ఎమ్మెల్సీ అయిపోయిండు, ఆ పక్కల కూర్చుని ఆయన మంత్రి అయిండు, 3 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు. ఇలా కావాల్సింది మీరు కావాలా లేదా ఆలోచన చేసుకొని మనం ఇప్పటి నుంచే ఇల్లు తిరగాలి, ఇంటింటికి తిరగాలి. ఎస్సీ ఎస్టీ బీసీ కార్మిక కర్షక తాడిత పీడిత హరిజన గిరిజన బలైన వర్గాలని మనం అందరి దగ్గరికి వెళ్ళి కమలం పువ్వు గుర్తుకు నరేంద్ర మోడీకి ఓటేయమని అడగాలి. ఇవాళ ప్రపంచంలోనే ఒక బలమైన నాయకుడు నరేంద్ర మోడీ, ఈ ప్రపంచానికే ఒక దిక్సూచి. ఇలా దైవం పంపిన దైవదూత, భగవంతుని స్వరూపం పంపించినటువంటి మన నరేంద్ర మోడీని ఇవాళ మన ప్రతి గుండెలలో పెట్టుకొని ప్రతి ఇంటికి ప్రతి గడపకు పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నారాయణ గారికి, ఈ జిల్లా ప్రజలకు, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, డికే అరుణ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ప్రభాకర్ గారి నాయకత్వం, వేదిక పైనున్న నాయకుల నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం. భారత్ మాతాకి వందే వందే. కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ వాడు మందే అంటున్నాడు, ఇక మనం మంద అంటామా?